దివ్య, దివ్య, నితిన్, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు? నితిన్, అసలు ఎక్కడికి వెళ్ళారో అందరూ? దివ్య, దివ్య, తలుపులన్నీ తెరిచే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. వెనకాలకి వెళ్ళి చూద్దాం. దివ్య, 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 అరే దివ్య, అరే దివ్య, 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 లే దివ్య, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను దివ్య? లే దివ్య, దివ్య, పాండు సార్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించి యూజువల్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఇలా చూడండి, చెప్పండి సార్. ఫారెన్సిక్ ని వెంటనే రమ్మనండి. ఆవిడ యూజ్ చేసిన వస్తువుల్లో ఏదైనా ఒక చిన్న ఫింగర్ ప్రింట్ దొరికితే చాలు. అర్థమవుతుందిగా? ఓకే సార్. అన్నిటిని ఫారెన్సిక్ పంపించండి. ఓకే? ఓకే సార్. హలో అంబులెన్స్, లొకేషన్ షేర్ చేస్తాను, మీరు స్పాట్కి వచ్చేయండి. ఆనంద్, నాకు ఫోటోలు చాలా డీటెయిల్స్ గా కావాలి. ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు. అర్థమవుతుందా? హలో ఫారెన్సిక్. ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు చెప్పేశాను సార్. మా ఆవిడ రాసింది సార్. ఎవరా నితిన్? సార్, వాడు నా తమ్ముడు సార్. ఎక్కడున్నాడు వాడు? బయటికి వెళ్ళాడు. వాడికి ఫోన్ చేశాను, ఇప్పుడు వస్తానని చెప్పాడు సార్. ఏమైందన్నయ్య? ఏదో అర్జెంటుగా రమ్మన్నారు. వదినా, 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 వదినకి ఏమైంది? చెప్పండి, వదినకి ఏమైంది? చెప్తానుగా. ఏం చేసావురా? ఆవిడ ఏం చేసావు? ఏం చేసావు చెప్పు. ఏం చేసావు? నువ్వు చేసిన ప్రతిదీ సూసైడ్ పేపర్ లో రాసి పెట్టింది ఆవిడ. చెప్పరా నిజం? చెప్పరా, చెప్పరా అంటున్నాను కదా. చెప్పు. చెప్తాను సార్. ఆశీష్ అన్నయ్య పని విషయంగా ఎప్పుడు బయట ఊరు వెళ్తూ ఉంటారు. నాకు డ్రగ్స్ అలవాటు ఉంది. అవి వాడి ఏది తప్పో ఏది ఒప్పో తెలియక చేశాను. తన్ని నేను తప్పుడు దృష్టితో చూశాను. ఏంటి నితిన్, ఎందుకు నన్ను ఇలా చూస్తున్నావు? ఏమైంది? నీకేనా కావాలా? అవును వదిన, నాకు కావాలి. కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకని? నీకేం కావాలి చెప్పు. వదిన, మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఏంటి? నాకు మీరు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తోంది. చేయి తీరా. ఈరోజు మీ అన్నయ్య రాని నేను అన్ని విషయాలు చెప్తానో లేదో చూడు. వదిన ప్లీజ్, అన్నయ్యకి మాత్రం చెప్పకండి ప్లీజ్. వదిన ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించరు ప్లీజ్, వదిలేయండి ప్లీజ్. వదిన 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 ప్లీజ్, అన్నయ్యకి మాత్రం చెప్పకండి వదిన.
సరే, మరోసారి నువ్వు నాతో ఇలా ప్రవర్తించావంటే నేను మీ అన్నయ్యతో అన్ని విషయాలు చెప్పేస్తాను. జాగ్రత్త. సరే వదినా, సారీ. సరే అయితే నేను బయలుదేరుతాను. సరేనండి. జాగ్రత్తగా ఉండు, సరేనా? ఏమైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి, ఓకే? సరేనండి. ఏదైనా సరే ఇంకా టైంకి కరెక్ట్గా తినాలి, ఎందుకంటే నువ్వు బాగా సన్నగా ఉన్నావు, సరేనా? ఇంకా నువ్వు రోజంతా తిరుగుతూనే ఉన్నావు, నువ్వు గుర్తుపెట్టుకో. టైం వేస్ట్ చేయకూడదు. జాగ్రత్తగా ఉండు, వదినని చూసుకో, సరేనా? చూసుకుంటావు కదా, అర్థమైందా? సరే బాయ్. రే వస్తాను రా, జాగ్రత్త. నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నితిన్ అని ఒక అతను నాకు కాల్ చేశారు, అందుకే నేను వచ్చాను. వైఫైలో ఏదో ప్రాబ్లం అన్నారు. కానీ నువ్వెలా ఇక్కడ? నేను నితిన్ వదిన్ని, కానీ ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఆగు, నేను చెప్పేది విను. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు అది తెలుసుకుని నువ్వేం చేస్తావు? నాకు నీతో మాట్లాడాలని అస్సలు లేదు. ఇటు చూడు దివ్య, ఆ రోజు అలా జరిగినందువల్ల నాకు నీ మీద ప్రేమ లేదనుకోకు. ఆ రోజున్న పరిస్థితుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను. కానీ ఇప్పటికీ నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. ఇలా చూడు, నాకు ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. కానీ నేను ఇప్పుడు వైఫై సర్వీస్ కోసమే వచ్చాను. నువ్వు దాన్ని బాగు చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను చెప్పేది విను. నితిన్, వదిలు. ఏం చేస్తున్నావు? వదిలు. నితిన్, ఏంటిది? నితిన్, వదిలు. నితిన్, తప్పు చేస్తున్నావు. మీ అన్నకి తెలిస్తే అంతే. ఎక్కడికి వెళ్తున్నావు? You rascal. నీకెంత ధైర్యం రా? ఇలా చూడు, నేను చెప్పేది విను. నేను చెప్పింది వినకపోతే నీ గురించి, నీ బాయ్ ఫ్రెండ్ గురించి అన్నయ్యతో చెప్పేస్తాను. మర్యాదగా నేను చెప్పింది విను. నితిన్, నువ్వు ఏమైనా చెయ్యి, ఎవరితోనైనా చెప్పుకో, కానీ నాకు దాని గురించి అస్సలు బాధ లేదు. ఇప్పుడు నా మాటను విని తీరాల్సిందే వదినా. నీ చేత ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నితిన్, చెప్పేది విను. వద్దు.
వదినా, ఈ విషయం ఎవరికైనా చెప్పాలి అనుకున్నావనుకో, ఈ వీడియోని ఆ, ఈ వీడియోని నేను వైరల్ చేస్తాను, అర్థమైందా? ఆ? రెడీగానే ఉంది, ఏ సమస్య లేదు. సరే సరే పంపిస్తున్నాను. అన్నా, చెప్తాను. నాకు సరుకు కావాలన్నా. ఎంత? 2 గ్రాములు. డబ్బులు? అన్నా, నా దగ్గర డబ్బులు లేవన్నా, తర్వాత ఇస్తాను. కుదరదు. స్నేహం వేరే, వ్యాపారం వేరే. ముందు డబ్బులు ఇవ్వు, తర్వాత వస్తువు తీసుకో. మా అన్నయ్య ఇప్పుడు ఊర్లో లేరన్నా, నేను తర్వాత ఇస్తాను, ప్లీజ్ ఇవ్వండి అదే అన్నా. చెప్తున్నాను కదా, డబ్బులు ఇచ్చి వస్తువు తీసుకో. వెళ్ళు. నా ఫోన్ తీసుకొని ఇవ్వండి అన్నా. ఇప్పటికే 20 ఫోన్లు ఉన్నారా? ఇది పెట్టుకొని నేనే చేయను. వెళ్ళు. అలా అయితే అన్నా, జింకనిస్తే పర్వాలేదా? ఏం చెబుతున్నారా? ఇది చూడండి అన్నా, ఎవర్రా ఇది? తను మా వదిన. మీరు తన్ని ఏమైనా చేసుకోవచ్చు, నాకేం పర్వాలేదు. తనకే సమస్య లేదా? అన్నా, అదంతా నేను చూసుకుంటాను అంటున్నాను కదా. సరే, ఇదిగో పట్టుకో. ఇవ్వండి అన్నా. ఇదిగో ఇది పట్టుకో. అక్కడికి వెళ్ళి కూర్చో, నేను వస్తాను. సరే. నీ పని అయిపోయింది, మరి నా పని? వెళ్దామన్నా. లేకవరా త్వరగా. కొంచెం ఉండండి, వస్తున్నాను. అన్నా, ఒక్క నిమిషం ఆగండి, చెప్పులు కింద పడిపోయాయి. అన్నా, నేరుగా పోనివ్వండి. అదిగో లెఫ్ట్ లో పోనివ్వండి, లెఫ్ట్ లో. ఈ ఇల్లే. నువ్వు ఎక్కడే ఉండన్నా, నేను వెళ్ళి తను రెడీ చేసుకొస్తాను. నితిన్, నితిన్, నాకు ఆ మంది ఇవ్వు నితిన్. ఏంటి? నేను ఉండలేకపోతున్నా నితిన్, ప్లీజ్, నాకు అది కావాలి నితిన్. ఇదా? నేను ఉండలేకున్నాను. నితిన్, ఇవ్వు నితిన్. నితిన్ ప్లీజ్, ఇచ్చే నితిన్. ఇదిగో. అంతే. వదిన రెడీ, లోపలే ఉంది, వెళ్ళండి. నేరుగా పైకి వెళ్ళి లెఫ్ట్ తిరగండి, వెళ్ళండి. అది నేను చూసుకుంటాను.
చెప్పండి అన్నా. ఇప్పుడు డెలివరీ అయిపోతుందన్నా. ఓకేనా? వస్తువు బాగుంటుందా? సూపర్గా ఉంటుందన్న, ట్రై చేసి చూడండి. అదేంటంటే అన్న, నాకు సరుకు కావాలి. ఇతను నా డైలీ కస్టమర్. ఇదిగో పట్టుకో, బయలుదేరు. నేను వస్తానన్నా, థ్యాంక్ యూ. ఇక్కడ చూడరా తమ్ముడు, ఇదంతా చేయకు. ఇలాంటి పిల్లగాలకంతా ఇదంతా ఇవ్వద్దు. తర్వాత పెద్ద సమస్యలో దొరికిపోతావు. ఇదంతా వదిలే, సరేనా? సరే అన్న, ఇక పైన ఎలా చేయను. నా జీవితం నరకం కన్నా చాలా దారుణంగా మారిపోయింది. అన్నింటికి కారణం నితినే. ఎందుకంటే అతను నాకు డ్రగ్స్ ఇచ్చి నన్ను బలవంత పెట్టి మానభంగం చేశాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నా జీవితం నాశనం చేశాడు. ఇకపై నేను ప్రాణాలతో ఉండను. రేయ్, మిస్టర్ ఆసిఫ్, చట్టం వాడికి శిక్ష వేస్తుంది. కంట్రోల్ యువర్ ఇమోషన్స్. పాండు, సార్? వీడిని తీసుకెళ్ళండి. ఓకే సార్. రారా.